దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇంకేముంటుంది? వాక్యం ఉంటుంది. రైట్, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్తలో 12వ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు, ఆ మాట ఒకటి కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. వారు అంటే ఎవరెవరు? మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల జటామాంసి అతరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 7వ వచనం. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినము వరకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ప్రభు లేఖన భాగాలు మనందరి ఆత్మ సంబంధమైన జీవిత ఉజ్జీవం కొరకై ఆయన తన ఆత్మ ద్వారా దీవించి మనందరితో తన ఆత్మ ద్వారా మాట్లాడును గాక. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం కొన్ని నిమిషాలు మనసు పెట్టి వాక్యంపై శ్రద్ధ ఉంచండి. 12వ అధ్యాయం యోహాను సువార్త మనకు బాగా పరిచయమే. వాక్యం చదువుతున్న వారికి అందరికీ 12వ అధ్యాయం చాలా పరిచయం. ఈ 12వ అధ్యాయం మీద కొన్ని పాటలు కూడా రాశారు. పాదాలనే కడుగున ప్రభువా, పాదాలనే కడుగున. లూకా సువార్త 7వ అధ్యాయం. ఇవన్నీ ఒక సహోదరి చేసిన ఒక ఘనమైన ఆరాధన 12వ అధ్యాయం. కానీ అక్కడ మరొక ముఖ్యమైన ఒక విషయం కూడా ఉంది. 12వ అధ్యాయం మొదటి వచనంలో లాజరు ఉన్న బేతనియకు అనే మాట మీరు పట్టుకోండి. మార్తా మరియల ఇంటికి వచ్చాను అని లేదు అక్కడ. ఎక్కడికి వచ్చాడు? ఏ లాజరు? మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా అని అన్నాడు. బేతనియలో ఉన్న ఈ కుటుంబం, మార్తా, మరియా, లాజరు, వాళ్ళకి వివాహాలు అయ్యాయో లేదో తెలియదు. బహుశా యవనస్తులు కావచ్చు. తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు. వాళ్ళని గురించిన వివరాలు కూడా ఇక్కడ లేవు. మెట్టుకు మార్తా, మరియా, లాజరు ఏ ఫ్యామిలీ, వీళ్ళ ఒక కుటుంబం. అది కూడా బేతనియలో ఉన్న కుటుంబం. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆసక్తికరమైన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఎప్పుడూ బస చేయల. ఆయన యెరూషలేముకి ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చేవాడు తెలుసు? ఆయన బేతనియకు వచ్చేవాడు. ఆయన బేతనియలో విశ్రాంతి తీసుకునేవాడు. చాలా దగ్గర, యెరూషలేముకు బేతనియకు చాలా దగ్గర. ఆయన యెరూషలేములో రాత్రి ఎప్పుడు బస చేయల. ఆయన ఎప్పుడూ యెరూషలేముకు వచ్చినా ఆయన బస చేసే స్థలం బేతనియా. బేతనియలో ఆయన చాలాసార్లు వెళ్ళింటాడు. కానీ 3 సందర్భాల్లో ఈ కుటుంబాన్ని గురించి, మార్తా మరియల కుటుంబాన్ని గురించి 3 సందర్భాల్లో రాయబడింది. 4 ఉన్నాయి. ఒకటి అస్పష్టంగా ఉంది, స్పష్టంగా 3 విషయాలు ఉన్నాయి. లూకా సువార్త 10వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్ ఉంటుంది. ఉరక సమాచారం కోసం చెప్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. మొత్తానికి 3 సందర్భాల్లో ఈ కుటుంబం మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు శరీరధారిగా ఉండగా ఆ శరీరధారి అయిన యేసుక్రీస్తుతో సంబంధం కలిగిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన కుటుంబాలు, యేసుక్రీస్తుతో సంబంధాన్ని కలిగిన కుటుంబాలు. వీరు ఏదో ఒక రకంగా క్రీస్తు ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ కుటుంబం ప్రాముఖ్యమైంది, చెప్పాలంటే చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగిన కుటుంబాల్లో టాప్ 3 తీస్తే టాప్ 1లో నిలబడుతుంది ఈ కుటుంబం. చెప్పాలంటే మొదటి స్థానాన్ని ఆక్రమించేది ఈ కుటుంబమే. కారణం ఏంటంటే ఎక్కువ సార్లు ఆయన బేతనియకు వెళ్ళాడు.
పలుమార్లు ఆయన బేతనీయకు వెళ్ళాడు. అన్నిసార్లు గ్రంథస్థం చేయబడలేదు, కానీ ఒక 3-4 సార్లు వాళ్ళ ఇంట ప్రభు ఉన్న సందర్భాలు లేఖనాల్లో ప్రస్తావించబడతాయి. అయితే ఈ మధ్యాహ్న కాలం మన పాఠం ఏంటంటే 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఆ ఇంటిని గురించి ఒక మాట కనపడుతుంది. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియ అని ప్రత్యేకంగా రాస్తాడు. ఇప్పుడు ఇది ఏ బేతనియ? లాజరు ఉన్న బేతనియ. ఏ లాజరు? మృతులలో నుండి లేపిన లాజరు. అంటే ఈ కుటుంబం ఏ కుటుంబం చెప్పొచ్చు, అదే మాట చెప్పొచ్చు. ఈ కుటుంబం ఏ కుటుంబం? ఆ మృతులలో నుండి లేపబడిన కుటుంబం. మీరు ఇంకొకటి గమనించండి, లూకా సువార్త 10వ అధ్యాయానికి, యోహాను సువార్త 11వ అధ్యాయానికి, యోహాను సువార్త 12వ అధ్యాయానికి ఈ కుటుంబంలో చాలా మార్పులు కనబడతాయి. అంటే లూకా సువార్త 10వ అధ్యాయంలో కనిపించినటువంటి లోపాలు యోహాను సువార్త 12వ అధ్యాయంలో లేవు. వారు మార్చబడ్డారు. ఇదే కుటుంబమే, అదే వ్యక్తులే. వింటున్నారా? లూకా సువార్త 10వ అధ్యాయంలో వీళ్ళలో లోపాలు కనిపిస్తాయి, కానీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో వీళ్ళలో లోపాలు కనిపించవు. ఆ లోపాలు ఏంటో మనం ఆలోచన చేయబోతున్నాం. దే వర్ చేంజ్డ్. గతములో ఉన్న లోపాలు, గతములో ఉన్నటువంటి బలహీనతలు, లేకపోతే గతంలో వారిలో కనిపించే కొన్ని విషయాలు 12వ అధ్యాయంలో కనిపించవు. వాళ్ళలో చాలా మార్పు కనబడుతుంది. ఎందుకు మారారు, ఎలా మారారు, కొంచెం మనం ఆలోచన చేద్దాం. అందుకనే మనం ఆలోచన చేయబోతున్నది ఏంటంటే, మృతులలో నుండి లేపబడిన కుటుంబం తప్పనిసరిగా వారు మార్పు చెందిన వారై ఉంటారు. వాళ్ళల్లో వినాలి, ఒక కుటుంబం మృతులలో నుండి లేపబడింది అంటే మనం ఎక్కడ లేపబడ్డాం అన్న సమస్య మీకు రావచ్చు కదా, సహజంగా వచ్చే సందేహమే కదా. ఒక్క వచనం చదువుకొని వద్దామా, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పునరుద్ధానాన్ని గూర్చి అందరికీ ఆపాదించాడు పౌలు. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎలయనగా మనం ఇకను పాపమునకు దాసులకు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అని అన్నాడు. 10-11 చూడండి. ఇప్పుడు ఏలయనగా చనిపోవుట చూడగా పాప విషయమై చనిపోయి ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అక్కడి నుండి ఏమన్నాడు చూడండి, అటువలే అంటారు. అంటే అలాగనే మీరును పాప విషయంలో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునడి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మృతులలో నుండి లేపబడిన కుటుంబాలంటే ఎవరు? పరిశుద్ధులందరూ మనమే. సంఘం అని పిలువబడుతున్నామే మనమే. మృతులలో నుండి లేపబడిన కుటుంబం కనిపించే ప్రధానమైన ఒక లక్షణం ఏంటంటే అది మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు అన్నది ప్రోగ్రెసివ్గా, క్రమానుబద్ధంగా అది జరుగుతూ ఉంటుంది. ఒక కుటుంబం మృతులలో నుండి లేపబడింది అనంటే ఆ కుటుంబంలో మార్పులు జరుగుతూ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి, సరిచేయబడ్డం ఉంటుంది, దిద్దుబాటు అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలం వేళ మనం ఆలోచన చేయబోతున్నది అదే. సోదరుడా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకోవటం ద్వారా నీవు కూడా పాప విషయంలో మృతుడవయ్యావు. ప్రభువు విషయంలో, పరిశుద్ధత విషయంలో తిరిగి లేపబడ్డావు. ఈ అనుభవం ఎంతమందికి వస్తుంది? ఇంకా వర్తమానం స్టార్ట్ చేయలేదు నేను. మీకు విషయం అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా నేను నెంబర్ 1 కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా 0లో ఉన్నా నేను. 1 అని కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా. రైట్? మనం ఎవరం? మృతులలో నుండి లేపబడిన వారం. ప్రతి కుటుంబం, ఏ కుటుంబం చెప్పండి? మృతులలో నుండి లేపబడిన కుటుంబాలు. క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందిన ఏ కుటుంబమైనా, ఏ కుటుంబం అది? మృతులలో నుండి లేపబడిన కుటుంబం. మనకున్న సిగ్నిఫికెన్స్ అది, మనకున్న గుర్తింపు అది, మనకున్న ఐడెంటిటీ అది, మనల్ని గుర్తుపట్టే విధానం అది. బేతనియలో ఒక ఇల్లుంది. ఏ ఇల్లు అది? మృతులలో నుండి తిరిగి లేచిన లాజరు ఇల్లు. మృతులలో నుండి తిరిగి లేచిన పలాని సహోదరుని
ఇల్లు. మృతులలో నుండి తిరిగి లేచిన పలాని సహోదరి ఇల్లు అని బేతనియలో ఆ ఇంటికి ఒక గుర్తింపు ఉంది. ఆ ఇంటిలో మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఉన్నట్టుగా వారు లేరు. ఇంతకు ముందులో వారు ప్రవర్తించట్లా. వారిలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ఈ ఉదయకాలం వేళ ఒక చిన్న పరిశీలన, ప్రశ్న, పరీక్ష, సమీక్ష, స్వీయ పరీక్ష. వింటున్నారా? మీరున్న స్థలాలలో మీ కుటుంబాలు మార్పు చెందిన కుటుంబాలేనా? మీరున్న స్థలాలలో, మీ వీధిలో, మీ పరిసరాలలో మీ కుటుంబాలు మార్పు చెందిన కుటుంబాలుగా, మృతులలో నుండి తిరిగి లేచిన వ్యక్తులు, సజీవులైన వ్యక్తులు, జీవం కలిగినటువంటి వ్యక్తులు జీవించే కుటుంబాలుగా మనకు సాక్ష్యం ఉందా, గుర్తింపు ఉందా? లోకం నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఏమని గుర్తిస్తుంది? మనకు ఎలాంటి గుర్తింపునిస్తుంది? ఆలోచించేయండి. మార్పు చెందుతున్నామా? మార్పులు కనబడుతున్నాయా? నీవు రక్షించబడి బాప్తీసం తీసుకున్నావు. మార్పులు కనబడుతున్నాయా? ఎలాంటి మార్పులు కనబడతాయి? ఒక కుటుంబం మృతులలో నుండి తిరిగి లేపబడింది అనటానికి ఒక 3 రుజువులు అక్కడ కనబడతాయి. నీవు మార్పు చెందిన వాడవు, నీవు మారు మనసు పొందిన వ్యక్తివి, నీవు మారు మనసు పొందిన దానవు, నీవు రక్షించబడిన వ్యక్తివి, నీవు రక్షించబడిన దానవు, నీవు క్రీస్తు ప్రభువును అనుభవించిన వ్యక్తివి, నీవు క్రీస్తు ప్రభువును అనుభవించిన దానవు, మీరు క్రీస్తు యేసుతో సంబంధాన్ని కలిగిన వారు అని కొన్ని రుజువులు ఉంటాయి. ఆ రుజువులు ఈ కుటుంబంలో కనబడతాయి. ఆ 3 రుజువులు వరుసలో అక్కడే రాయబడ్డాయి. ఆ రుజువులు ఒకసారి మనం ఆలోచించేద్దాం. గతంలో లేవు, ఇప్పుడున్నాయి వాళ్ళలో. 12వ అధ్యాయం 2వ వచనం, వారు ఆయనకు విందు చేసిరి. 3 జరిగాయి. 1 నెంబర్ 1. 2వ వచనం చూడండి. ఏంటా మార్పు? మొదటిది ఏంటా గుర్తింపు? మార్త ఉపచారము చేసెను అన్నది. నెంబర్ 1, ఒక కుటుంబం మృతులలో నుండి లేపబడితే ఆ కుటుంబంలో కనిపించే మొదటి లక్షణం ఏంటి చెప్పండి? మీరే చెప్పాలి. మార్త ఏం చేసింది? ఉపచారము చేసెను అంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబం పరిచర్య చేస్తుంది. ఆ కుటుంబంలో ఏముంటుంది? పరిచర్య ఉంటుంది, ఉపచారము ఉంటుంది. నీవు రక్షించబడ్డావు అనటానికి తొలి గుర్తు అక్కడ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ఉపచారము చేస్తారు. వారు పరిచర్య చేస్తారు. మార్త ఉపచారము చేసెను. నీవు రక్షించబడ్డావు, నీ కుటుంబం జీవం కలిగింది, నీవు మృతులలో నుండి లేచిన అనుభవం కలిగినటువంటి కుటుంబం నీది అనటానికి గుర్తేంటంటే, మొట్టమొదటి గుర్తేంటంటే నీ ఇంట ఏముంటుంది? ఉపచారము ఉంటుంది. ఇది మొదటిది. ఆ ఇంట పరిచర్య ఉంటుంది, ఆ ఇంట ఉపచారం ఉంటుంది. ఎవరికి ఉపచారం చేస్తూ ఉంది ఆమె? చూడండి అక్కడే ఉంది. మార్త ఉపచారము చేశాను. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు. వింటున్నారా? ఈ మధ్యాహ్న కాలం నీవు రక్షించబడితే, అయ్యా నీవు రక్షించబడితే నీలో కనిపించాల్సిన మొదటి లక్షణం, నీ ఇంటిలో కనిపించాల్సిన మొదటి రుజువు ఏంటో తెలుసా? ఉపచారం, పరిచర్య ఉందా? కొంచెం సీరియస్గా ఆలోచించేయండి. వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఏదో కాస్త పాత్ర తీసుకుంటున్నాం. నీకు పరిచర్య స్థానిక సంఘంలో ఉందా? ఎలాంటి పరిచర్య? ఈ వ్యత్యాసం చూస్తా. గతంలో ఆ పరిచర్య చూడండి, ఇప్పుడు ఆమె పరిచర్య చూడండి. చూడండి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయానికి రండి. మన పాఠం అదే. ఆమె గతములో అలా లేదు. ప్రభువును అనుభవించిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క శక్తిని అనుభవించిన తర్వాత, పునరుద్ధాన అనుభవాన్ని పొందిన తర్వాత ఆ కుటుంబం ఎలా ఉందో చూడండి. ఆ లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. మార్తాను ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకొనెను. 39. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినుచుండెను. మార్తా చదవండి అక్కడ నుండి. విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే అని అన్నాడు.
మార్త పరిచర్య చేసింది లూకా సువార్త 10వ అధ్యాయంలో. అక్కడ కూడా పరిచర్య చేసింది. అసలు ఆమెకు అనుగ్రహించబడింది ఏంటి చెప్పండి? ఆవలించడం కదా. ఆమెకు అనుగ్రహించబడింది ఏంటి? ఆవలించడం. ఆమెకు అనుగ్రహించబడింది ఏంటి? అదే చెప్పారు మీరు పొరపాటున, పరిచర్య చేయటం. ఆమెకు అనుగ్రహించబడిన లక్షణం ఏంటంటే పరిచర్య. ఆవలించను కూడా ఆవలించలేదు కదా సార్ అంటే, మరి ఆవలించనీయం. నెక్స్ట్ ఆవలింపు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అందుకనే ప్రారంభంలోనే కట్ చేద్దామని అంత ఏం లేదు, కొంచెం అలర్ట్ అవ్వండి. రైట్, ఓకే. లేదంటే పొద్దున్న టిఫిన్ కొంచెం డోస్ తగ్గించండి. సీరియస్గా చెప్తున్నా, నేను నిజంగానే చెప్తున్నా, నేను వ్యంగ్యంగా చెప్పట్లేదు కానీ నిజంగా చెప్తున్నా. మార్నింగ్ టిఫిన్ డోస్ తగ్గించండి. పొద్దున్నే మధ్యాహ్నం తినేసేస్తే మనకు పొద్దున్నే 10 గంటలకే సెట్ అయిపోతుంది. 3 పూట్లు, పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 కేజీలు 2 కేజీలు తెచ్చి. మార్త ఉపచారము చేసాను అనంది. ఆమెకేం అనుగ్రహించబడింది? ఉపచారం అనుగ్రహించి పరిచర్య చేస్తుంది. కానీ పరిచర్యలో కొన్ని కనపడతాయి ఆమెలో. ఏంటివి చూడండి. ఒకటి తొందర అక్కడే ఉంది. ఆమె తొందరపడి అని ఉంది. తొందరపడి ఆమెలో కనిపించే మొదటి లోపం ఏంటంటే తొందరపాటు. రెండవది అక్కడ మరొక మాట ఉంది, చింత ఉంది. నీకు చింత లేదంటే నాకు చింత ఉంది అని అర్థం. పరిచర్య చేస్తుంది కూడా ఏముంది? చింత ఉంది. మూడవది అక్కడే ఉంది, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నువ్వేం బాధపడట్లేదు అంటుంది. అంటే ఆ పరిచర్యలోనే ఒకే ఇంటిలో ఉన్నటువంటి ఆ సంఘములో ఆ సహోదరుడు మరొక సహోదరునిపై ఎట్లా ఫిర్యాదులు చేస్తాడో, మనకుంటాయి ఫిర్యాదులు. ఇప్పుడు మనలో కూర్చున్న మనకే ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు ఉంటాయి. ప్రభువా ఆయన సంగతి చూడు. ఆయాసంగా ఉంది మరియపై, ఆమెకు ఆయాసం ఉంది. నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు పని చేయట్లా. నేనే ఎప్పుడు మైకు పెట్టాలి, నేనే ఎప్పుడు ఈ పని చేయాలి, నాకు మాత్రమే ఈ పని, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, నేను ఒక్కడనే చేస్తున్నాను. నీకు పరిచయం చేస్తూ ఉండగా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు సహకారులు ఎవరు లేరు. ఇది ఆమె కంప్లైంట్స్ అన్ని. ఎవరి మీద ఫిర్యాదు? సహోదరిపై ఫిర్యాదు. మూడవది ఏంటంటే నాలుగవది ఆమె దేవుని చేత గద్దించబడింది. మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒకటే అని. ఆమె అక్కడ గద్దించబడింది. 4 లోపాలు కనపడతాయి. పరిచర్య ఉంది, కానీ పరిచర్యలో ఏముంది? తొందరపాటు ఉంది. పరిచర్య ఉంది, పరిచర్యలో ఏముంది? చింత ఉంది. పరిచర్య ఉంది, పరిచర్యలో ఏముంది చెప్పాలి? పొరుగు వారిపై, మన స్థానిక సంఘంలోనే సహోదరులపై సహోదరులపై ఏమున్నాయి? ఆయాసం ఉంది, కష్టం ఉంది, ఫిర్యాదులు ఉన్నాయి. పరిచర్య ఉంది, ప్రభు చేత గద్దించబడే ఒక పొరపాటు కూడా ఉంది. కానీ 12వ అధ్యాయంలో ఏమీ లేదు. అక్కడ ప్లెయిన్గా ఒక మాట రాయబడింది, మార్త ఉపచారము చేశాను. లోపాలున్నాయి 10వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో లేవు. ఇప్పుడు మార్త పరిచర్యను ప్రభు గర్దించలా, ఆమెను సరిచేయలా. ఇప్పుడు ఆమె ఏమైంది చెప్పండి? సరిచేయబడింది. ప్రియులారా, లోపము లేని పరిచర్య ప్రభు కోరుకుంటున్నాడు. స్పాట్లెస్, లోపము లేని పరిచర్య చేస్తున్నాం. సహోదరులపై కష్టం ఉంది, పరిచర్య చేస్తున్నాం, అంతరంగంలో చింత ఉంది, పరిచర్య చేస్తున్నాం, మిగిలిన విషయాలన్నీ లోపల ఉన్నాయి. కానీ 12వ అధ్యాయంలో అలా లేదు. ఆమె మార్పు చెందింది. ఆమె పరిచర్యలో లోపము లేదు, ఆమె సరిచేయబడింది. నేను దాన్ని ఎక్కువసేపు ఆలోచించదలుచుకోవాలి. మిగిలిన 2 విషయాలు ముఖ్యమైనవి, నేను వాటి మీద నిలబడాలని ఇష్టపడుతున్నాను. ఉరకట్లా జ్ఞాపకం చేస్తున్నాను. సోదరుడా, సోదరి, లోపము లేని పరిచర్య ప్రభు కోరుకుంటున్నాడు. అది నాన్న దేవునికి ఆనందాన్ని కలిగించింది. అదే వ్యసనంతో, అసహనంతో ఏం పరిచర్య చేస్తాను చెప్పండి? పక్కనోళ్ళ మీద మనసంతా కష్టం పెట్టుకొని ఏం పరిచర్య చేస్తాను చెప్పండి? నేను ఒక్కడనే, అన్నీ నేనే చేయాలి, అంతా నేనే చేయాలి, ఎవరు నాకు సహాయానికి రావట్లా. ఇప్పుడు లేదు, మార్తాకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు,
కానీ ఆమెలో ఆ సనుగు లేదు, ఆ చేదైన మనస్సు లేదు. ఆమె సరిచేయబడింది. నా ప్రశ్న ఏంటంటే, పునరుత్థానం అనుభవం కలిగిన తర్వాత, ప్రభువు వారి జీవితాలలో కార్యం చేసిన తర్వాత, ప్రభువుతో వారికి దగ్గరి సంబంధం, మరింత దగ్గరి సంబంధం ఏర్పడ్డ తర్వాత వారిలో చాలా బలహీనతలు పోయాయి. వారు మార్చబడ్డారు, వారు మార్పు చెందుతూ వచ్చారు. మార్తలో చాలా మార్పులు కనబడ్డాయి. మార్పు చెందుతున్నామా? మార్పు చెందుతున్నామా? పరిచర్యలో మార్పు కనబడుతుందా? సమస్య ఎక్కడుందో తెలుసా మనకి? ఒక వచనం, కీర్తనల గ్రంథం 51వ కీర్తన. కీర్తనల గ్రంథం 51వ కీర్తన, 51వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవని ప్రభువే మాట్లాడుతున్నాడు ఈ మాట. దిద్దుబాటు మనకు కష్టమైపోయింది. ఒకరు పాడండి, ఒకరు స్తుతులు చెల్లించండి అనే ఒక చిన్న హెచ్చరిక తీసుకున్నాం అనుకోండి, అది కూడా మనసు కష్టపెడితే ఎట్లా? మీ ఇళ్ళల్లో కరెక్షన్స్ ఉండవా? మీ అమ్మ నాన్న కరెక్ట్ చేయరా మిమ్మల్ని? తల్లిదండ్రులు మిమ్మల్ని సరిదిద్దకపోతేనే ఈ వ్యక్తిత్వాలు వచ్చాయా మనలో? దేవుని మాటలు మనల్ని క్రమపరుస్తుండగా, మార్తా నీవు అనేకమైన పనుల చేత విచారం కలిగి తొందరపడుతున్నావు, విస్తారమైన పని పెట్టుకున్నావు మార్తా. అవసరమైంది ఒక్కటే మార్తా. పరిచర్య చేసింది, ప్రభు చేత గద్దించబడింది, ఆమె సరిచేయబడింది. ప్రియులరా, పరిపక్వత కలిగిన ఒక నిఖార్సైన ఖచ్చితమైన అసలైన విశ్వాసులో కనిపించే ప్రాథమిక లక్షణం ఏంటో తెలుసా? దిద్దుబాటును అంగీకరిస్తారు. దిద్దుబాటును హృదయపూర్వకంగా అంగీకరిస్తారు. మనసు కష్టపెట్టుకోరు. లేఖనం ఖండిస్తున్నప్పుడు ఒక మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యం నిన్ను లాలన చేయదు, నిన్ను ఊయాలలో వేసి జోలపాట పాడదు, నిన్ను సుఖంగా ఉండనివ్వదు. వాక్యం మన క్షేమము కొరకై గాయము చేస్తుంది. దిద్దుబాటు నీకు అసహ్యమైతే క్రైస్తవుడిగా ఉండటానికి అప్పుడే అర్హత కోల్పోయినట్టు. మనం ఒక నిఖార్సైన ఖచ్చితమైన విశ్వాస జీవితంలో కనిపించే లక్షణం ఏంటంటే కరెక్షన్. శాంక్టిఫికేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధపరచబడుతూ వెళ్ళటం. ఎంతవరకు? దేహ విమోచన జరిగేంత వరకు సరిచేయబడుతూనే ఉండాలి, క్రమపరచబడుతూనే ఉండాలి, దిద్దుబాటు గురి అవుతూనే ఉండాలి. సారికి సుత్తె కిందికి రావాలి, సారికి కొలిమిలో పెట్టబడాలి, సారికి సరిచేయబడాలి, సారికి క్రమపరచబడాలి, సారికి సారె మీదికి రావాలి, బలహీనతలు తొలగించబడాలి, తీసివేయబడాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు నీవు వెనుకకు తోసేస్తా ఉన్నావు. ప్రభు మాట్లాడుతుండగా వెనుకకు తోసేస్తావా? నువ్వెట్లా క్రైస్తవురాలి అవుతావు? నువ్వెట్లా క్రైస్తవుడవు అవుతావు? నువ్వెట్లా విశ్వాసి అవుతావు? నువ్వెట్లా విశ్వాసి అవుతావు? కరెక్షన్ నీకు ఇష్టమేనా? దిద్దుబాటు నీకు ఇష్టమేనా? లేఖనం నొప్పి కలుగు చేసినప్పుడు అంగీకరించడం నీకు ఇష్టమేనా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడినప్పుడు జరిగిన మొట్టమొదటిది ఏంటో తెలుసా? వారి హృదయములలో పొడుగుబడి, హృదయాలను కుచ్చుతుంది వాక్యం. హృదయాలను కుచ్చుతుంది వాక్యం. అబ్బానేంత నొప్పి కలుగు చేస్తుంది వాక్యం. దీన్ని అంగీకరించకపోతే వారు వెనుకకు త్రోసేస్తారు. సరే, దిద్దుబాటు అసహించుకుంటే ప్రభు చెప్పేది ఏంటో తెలుసా? నీకు కరెక్ట్ చేయబడ్డం నీకు ఇష్టం లేకపోతే, గద్దింపును నీవు అంగీకరించలేకపోతే, హెచ్చరికను నీవు స్వీకరించే మనసు నీకు లేకపోతే, ప్రభు అన్న మాటలు చూడండి 50వ కీర్తనలోని
50వ కీర్తనలో 16వ వచనం చదువుతారా? మొదటి భాగం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. అది ఏ లక్షణం? కాదు, అది ఏ లక్షణం? అది దిద్దుబాటు చేసుకోకపోవడం ఏ లక్షణం? చెప్పాలి నాకు ఆన్సర్. నా మాట నాది, లేఖనం చెప్తుందా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటలు వెనుకకు త్రోసివేసదవేమే అని ఎవరితో అన్నాడు ఆయన? చూడండి, 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఎవరితో మాట్లాడింది ఆయన? ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి లక్షణం? భక్తిహీన లక్షణం. సరిదిద్దబడకపోవటం అన్నది, వాక్యాన్ని అంగీకరించకపోవటం అన్నది, వాక్యాన్ని నిరాకరించటం అన్నది, దిద్దుబాటును ఇష్టపడకపోవటం అన్నది భక్తిహీన లక్షణం, భక్తిహీనుల లక్షణం. నీకు దిద్దుబాటు అసహ్యమైతే నీవు భక్తిహీనురాలివే, నీవు భక్తిహీనుడవే. వాక్యం సరిచేస్తుండగా సరిదిద్దబడకపోతే నీది భక్తిహీనతే, అనుమానమే లేదు. నెక్స్ట్, అది భక్తిహీన లక్షణం. చూడండి తర్వాత 50వ కీర్తన 22వ వచనం. దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనుడి అన్నాడు. ఎవరు దిద్దుబాటుని ఇష్టపడరో తెలుసా? అక్కడే చెప్పాడు. వారిని ఏమని సంబోధించాడు ఆయన? భక్తిహీనులని మాత్రమే కాదు, మరొక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? దేవుని మరచువారలారా. వారు దేవునిని మరచినవారు. దిద్దుబాటును ఇష్టపడకపోతే నీవు దేవునిని మరచిపోయినట్టు సూచన. నీవు దేవుణ్ణి తీసి గట్టు మీద పెట్టినట్టు, దేవుణ్ణి తీసి పక్కకు నెట్టేసినట్టు. మరి నేను చేస్తున్నది భక్తి అంటే అది నీ తృప్తి. నీకేది ఇష్టమైతే అది భక్తి. నిన్ను ఊయాల్లో వేసి జోలపాట పాడి ఏమంటారు కదా, ఏదో అంటారు కదా, నోటితో హాయి అని ఏదో అంటారు కదా, అట్లా చేస్తే అది నీకు భక్తి. నీకు హాయిగా అనిపిస్తే వాక్యం భక్తి. నీకు నెమ్మదిగా అనిపిస్తే వాక్యం భక్తి. నిన్ను పొగిడితే భక్తి, నిన్ను ప్రశంసిస్తే భక్తి, నిన్ను తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడితే భక్తి. నీ దృష్టిలో అది నీ భక్తి, అది నీ భక్తి. దిద్దుబాటును అసహించుకోవటాన్ని ఆయన అంటాడు. చివరిలో భక్తిహీనులతో సెలవిస్తున్నాడు అంటూ ఆ మాట మెన్షన్ చేసి, నీవు దొంగను చూసి ఏకీభవిస్తావు, సహోదరునిపై కొండెములు చెప్తావు, చాలా మాటలు మాట్లాడాడు. నువ్వు ఇట్లా చేస్తావు అంటూ దేవుని మరచువారలారా దీన్ని మీరు యోచించుకొనుడి అని అంటాడు. పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, లోపము లేని పరిచర్య, లోపము లేని జీవితం ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడు వస్తుంది ఇది? మనం ఎప్పుడైతే సరిదిద్దపడతామో, ఎప్పుడైతే మనము క్రమపరచబడుతూ ఉంటామో. దిద్దుకుంటున్నామా? లేఖనం మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకుంటున్నామా? ఒకవేళ అలవాటు లేకపోతే నీవు చాలా ప్రమాదంలో ఉన్నావు. నీవు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయావు, నువ్వు ప్రభువును మర్చిపోయావు. నెంబర్ 1, మార్తా ఏం చేసింది? ఉపచారం చేసింది. పునరుద్ధాన గృహం, మృతులలో నుండి తిరిగి లేచిన కుటుంబానికి ఉండే మొట్టమొదటి లక్షణం ఆయనట ఏముంటుంది? లోపము లేని పరిచర్య. వాళ్ళలో ఫిర్యాదులు ఉండవు, వాళ్ళలో సనుగులు ఉండవు, రైట్? వాళ్ళు సహోదరులను ప్రేమిస్తారు. ఒక్కడే పని చేస్తూ ఉంటాడు, ఒక్కడే సౌండ్ సిస్టమ్, ఒక్కడే పెద్ద ఇంకా పట్టించుకోండి, నేను ఒక్కడనేనా అనే ఫీలింగే ఉండదు వాళ్ళకి. జస్ట్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. నేను ఒక్కదాన్నే ప్రయాసపడాలన్నా, నాకెవరు సహకారులు రారా అని వాళ్ళకి ఆలోచనలు ఉండవు. వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఎవరి కోసం? ప్రభు కోసం. వాళ్ళ మనసంతా ప్రభువు మీద, పరిచర్య మీద, పని మీద ఉంటుంది. వాళ్ళకి ఫిర్యాదులు ఉండవు, తొందర ఉండదు, చింత ఉండదు, నెమ్మదిగా పని చేసుకుంటారు. అది పునరుత్థాన గ్రహానికి, మృతులలో నుండి తిరిగి లేచిన కుటుంబానికి ఉండే మొదటి లక్షణం, లోపము లేని పరిచర్య. వారు పరిచర్య చేస్తారు, మొదటిది. రెండవది చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్తా ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. మనది పునరుత్థాన కుటుంబం, మృతులలో నుండి తిరిగి లేచిన అనుభవం కలిగిన కుటుంబం అయితే, మనము రక్షించబడిన వాళ్ళమైతే,
మనము ప్రభువుతో సంబంధాన్ని కలిగిన వాళ్ళమైతే వారికి రెండవ లక్షణం ఉంటుంది. వారు ఎక్కడుంటారు? ఆయనతో భోజనానికి కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే దాన్ని ఏమనాలి? సహవాసం. లాజరు దేన్ని చూపిస్తున్నాడు? సహవాసం. మీరు ఒకసారి లూకా సువార్తకు రండి, 10వ అధ్యాయానికి. లూకా సువార్త 10వ అధ్యాయం. ఎవరు ఉన్నారు అక్కడ? మార్త ఉంది, మీకు తెలిసిందే చెప్పండి. మరియ ఉంది, అక్కడ లాజరు ఉన్నాడా? చెప్పాలి. ఆ పారాగ్రాఫ్లో లాజరు ఉన్నాడా? ఎంతమంది బోధ వింటున్నారు? మరియ ఒక్కటే. పరిచర్య చేస్తుంది ఎవరు? మార్త. లాజరు ఎక్కడున్నాడు? లేడు. ఎక్కడున్నాడు? ఎక్కడో. మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ యవనస్తులు, మీ యవ్వన బిడ్డలు ఎక్కడున్నారు? ఇట్లే అన్నమాట. వాళ్ళు కూడా ఆ రోజు ప్రభువు బోధిస్తున్నాడు, వాళ్ళ తమ్ముడు లేడు. మీ తమ్ముడు లేడు కదా ఇప్పుడు ఇక్కడ. మీ పిల్లలు లేరు కదా, మీ యవ్వన పిల్లలు ఇక్కడ లేరు. ఇప్పుడు ఎక్కడున్నారు వారు? చెప్పండి, నేను అడుగుతున్నది మీ గురించే. ఎక్కడున్నారు మీ పిల్లలు? లేరు. అట్లాగే అనమాట. లేడు ఆ రోజు లాజరు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలీదు. కానీ ఇప్పుడు చెప్పండి, ఒక కుటుంబం దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒక కుటుంబం పునరుద్ధాన అనుభవాన్ని పొందిన తర్వాత అక్కడ కనిపించే మరొక ప్రాథమిక లక్షణం ఏమిటంటే, ఒకటి పరిచర్య, రెండేంటి? సహవాసం. నీవు రక్షించబడ్డావు అనటానికి గుర్తు ఏంటంటే, నీవు ఎవరితో కూర్చుంటావు భోజనానికి? చెప్పాలి. ఎవరితో భోజనానికి కూర్చుంటావు? మీ అమ్మ నాయనతో. అది సహజం. కానీ వాస్తవానికి ఆత్మ సంబంధమైన భావం. ఆయన ఎవరితో భోజనానికి కూర్చున్నాడు? చూడండి, అక్కడే ఉంది. ఆయనతో కూడా, మాట అండర్లైన్ చేసుకోండి, చాలా బాగుంది. ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఎవరితో భోజనం? ప్రభువుతో. ఎవరితో సహవాసం? ప్రభువుతో. రక్షించబడిన ఒక వ్యక్తి ఇష్టపడే మరొక పని ఏంటంటే ప్రభువుతో సహవాసం. ఎవరితో కూర్చుంటాడు? ఎవరితో కూర్చుంటాడు? దుష్టులతో, సొదొమ గవిని దగ్గర ఎక్కడ కూర్చుంటాడు? ప్రభువుతో కూర్చుంటాడు. నీవు రక్షించబడితే, అమ్మా మీరు రక్షించబడి ఉంటే, మీరు మార్పు చెంది ఉంటే, నిజంగా పునరుద్ధాన అనుభవం, ప్రభుతో పాటు పాపం విషయంలో పాతి పెట్టబడి తిరిగి లేచిన అనుభవాన్ని ఒకవేళ మనము కలిగి ఉంటే, ఒకవేళ నీకు అనుభవం ఉంటే, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఆయనతో సహవాసం కొరకై ఆయన బల యొద్ద కూర్చుంటావు. నా ప్రశ్న ఏంటంటే, వ్యక్తిగతంగా దేవుని దగ్గర కూర్చునే అలవాటు మీ జీవితాల్లో ఉందా? మందిరంలో కూర్చునే దాని గురించి నేను మాట్లాడడంలా, అర్థమవుతుందా? మందిరంలో కూర్చునే దాని గురించి నేను మాట్లాడడంలా. మీరు ప్రార్థన, మీ అవసరత కలిగినప్పుడు, అక్కర కలిగినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన గురించి కూడా నేను మాట్లాడడంలా. అట్లా కాదు. ప్రభువు నీ పట్ల చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువు నీ జీవితాల్లో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయనను ప్రేమించి వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయటానికి నీవు ప్రభువు మీ ఇద్దరు కూర్చుని సహవాసం చేసిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయా? అది నా ప్రశ్న. ఒక వ్యక్తి రక్షించబడితే యేసుక్రీస్తుతో పాటు కూర్చుంటాడు. దేని కొరకు? సహవాసం కొరకు. ఆయనతో వ్యక్తిగత సహవాసం చేస్తాడు. ఆయనను ప్రేమిస్తాడు, ఆయనను ఇష్టపడతాడు. ఎట్లా ఉంటాయి తెలుసా? వాళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయి తెలుసా? వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి తెలుసా? యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఒక 2 మాటలు ఉన్నాయి. ఆ ప్రభుతో సహవాసాన్ని ఎట్లా కోరుకుంటారు వీరు అంటే 2-3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. యెషయా 26:9. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశించుచున్నది అని అన్నాడు. ఆశ్రయించుచున్నది అన్నాడు. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అని అంటాడు. ప్రాణానికి దేవుడంటే ఇష్టం పుడుతుంది, ఆశ పుడుతుంది.
వ్యక్తిగతంగా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలన్న తపన ఉంటుంది. ప్రభుతో వ్యక్తిగతంగా సహవాసం చేస్తారు. నేను చెప్తున్నాను, ప్రార్థన నీ బాధ అంతా చెప్పుకోవటానికి గురించి నేను మాట్లాడడంలా. కష్టం వస్తుంది, సమస్యలు వస్తాయి, వెళ్ళి ఇంక ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తారు. దాని గురించి నేను మాట్లాడడంలా. అట్లా కాదు, ఇష్టపూర్వకంగా ప్రభువుతో, అక్కరతో కాదు. అవసరం ఉన్నప్పుడు పోయేది ప్రేమ కాదు, తెలుసా? నీకు అవసరం ఉన్నప్పుడు పోయేది ప్రేమ కాదు. అవసరము లేకపోయినా నువ్వు సుఖంగా ఉన్నా, నువ్వు తృప్తిగా ఉన్నా ఎక్కడ కూర్చుంటావు? ప్రభు పాదాల దగ్గర ఏకాంతంగా కూర్చుంటావు. ఆ సమయం ప్రభు సమయం. నీ వ్యక్తిగత జీవితంలో ఈ అలవాటు తప్పనిసరిగా ఉండి తీరాలి. నీవు రక్షించబడితే నీకు నిజంగా పునరుత్థాన అనుభవం ఉంటే, పర్సనల్ రిలేషన్షిప్, దాన్ని క్వైట్ టైం అని అంటారు, ప్రభువుతో వ్యక్తిగతంగా గడపటం అని అంటారు. కొద్ది సమయం, ఒక అరగంట దినములో, వేకువజామునే లేకపోతే ఒక గంట ఏకాంతంగా ప్రభు దగ్గర కూర్చొని కాసేపు ప్రార్థన చేసి, కొద్దిసేపు లేఖనం చదివి, నోట్స్ తీసుకొని రాసుకొని, కొద్దిసేపు తృప్తిని పొంది లేచి వస్తారు. ఈ అనుభవం ప్రతి విశ్వాసి జీవితంలో ఉండి తీరాలి. ఉంటేనే నీది సరి అయిన భక్తి. నీకు ఈ అనుభవమే లేకపోతే నువ్వు ఎప్పుడో పతనమైపోయావని అర్థం. నీవు వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో సహవాసం చేయకపోతే, హలో వినండి, మందిరానికి వచ్చి కూర్చోవడం భక్తి అనుకుంటున్నాం, ఆదివారం ఆరాధన తీసుకోవడం భక్తి అనుకుంటున్నాం, బైబిల్ స్టడీలో వెళ్ళి వచ్చి కూర్చుంటే భక్తి అనుకుంటున్నాం, స్త్రీల కూడికలో కూర్చుంటే భక్తి అనుకుంటున్నాం, విజ్ఞాపన ప్రార్థనకు వస్తే భక్తి అనుకుంటున్నాం, వినండి, పరిచర్య చేస్తే భక్తి అనుకుంటున్నాం. కాదు, నీవు ప్రభువుతో ఒంటరిగా ఏకాంతంగా సహవాసం చేస్తేనే నువ్వు కరెక్ట్. నీకు ఈ అనుభవం లేకపోతే నీదంతే ఉత్తదే. ఇప్పుడు చెప్పు, వ్యక్తిగతంగా ప్రభు దగ్గర కూర్చుంటున్నావా? లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. మరణించాల్సిన వాడు, సమాధి చేయబడాల్సిన వాడు తిరిగి లేచాడు. నిత్యాగ్నికి వెళ్ళవలసిన వారం, పాతాళానికి వెళ్ళవలసిన వారం, పాపములో చచ్చిపోయిన వారం, పాపములతో అపరాధములతో చచ్చిన వారం క్రీస్తు ప్రభు తిరిగి లేపాడు. నువ్వు తిరిగి లేస్తే ప్రభుతో కదా నువ్వు కూర్చోవాలి. మృతులతో ఎందుకు సహవాసం చేస్తున్నావు? మృతమైన వాటిని ఎందుకు వెతుకుతున్నావు? జీవము లేని వాటి కోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు? ప్రభుతో సహవాసం చేస్తున్నావా? నేను మన గురించే మాట్లాడుతున్నది. ఒంటరిగా, ఏకాంతంగా, వ్యక్తిగతంగా నీవు దేవుని దగ్గర కూర్చుంటున్నావా? ఇది చాలా అవసరం. దయచేసి 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 ఈ అలవాటు చేసుకోండి. ఒంటరిగా, వ్యక్తిగతంగా యేసుక్రీస్తు దగ్గర కూర్చొని నేర్చుకోవటానికి, ప్రార్థన చేయటానికి, మాట్లాడడానికి అలవాటు పడండి. ఒక 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు ప్రార్థన చేయండి. వినాలి వినాలి వినాలి, నా వైపు చూడండి. 10 నిమిషాలు ప్రభుతో గడపండి, ఇంకొక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, 10 నిమిషాలు వాక్యం చదవండి. ఇనఫ్. ప్రభువుని అనుభవించండి. ఆయన ఏం మాట్లాడతాడో వినండి. ఆ దినానికి ప్రభు నీకు ఏ రకంగా సహాయం చేస్తాడో చూడండి. వినాలి వినాలి. ఇది సహవాసం అంటే. ఇది సహవాసమే. మందిరంలో పరిశుద్ధులతో పాటు కూర్చోవడం సహవాసమే, నేను కాదనట్లా. బట్ వ్యక్తిగతంగా నీ ఒక్కడివే, నీ ఒక్కదానివే ఏదో ఒక స్థలాన్ని వెతుక్కొని, ఒక సమయాన్ని చూసుకొని తప్పనిసరిగా ప్రభువు పాద సన్నిధిలో కూర్చునే అలవాటు ఉంటేనే నీవు సరి అయిన దారిలో విశ్వాసిగా ప్రయాణం చేస్తున్నట్టు అర్థం. దడ 3 నిమిషాల్లో 4 వచనాలు చదివేసి పటక్మని మూసేసి ప్రభువా సాయం చేయి రోజు అని 1 నిమిషం ప్రార్థన చేసేసి దాన్ని ప్రభుతో గడపడం అనుకుంటే దానంత వెర్రితనం, అవివేకత్వం, బుద్ధి లేనితనం ఇంకొకటి లేదు. అదే ప్రభుతో సహవాసం అనుకుంటే అబ్సల్యూట్లీ నాట్ అట్ ఆల్. తొందర లేకుండా, ప్రశాంతంగా, నిమ్మలంగా, ఒంటరిగా ప్రభుతో సమయం గడపండి. కూర్చోండి, హృదయపూర్వకంగా మాట్లాడండి, మనస్ఫూర్తిగా వాక్యం చదవండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, మీ శబ్దాలు ఏవి మీకు దూరం చేసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, వాక్యం చదవండి, ప్రభుతో మాట్లాడండి. మాట్లాడితే ప్రభు ఏదైనా లేఖనాల్లో నుండి మీ చేతనైతే రాసుకోండి లేదా మనసులో పెట్టుకోండి. సహవాసం అంటే అది. ఎవరితో? ప్రభుతో
ఒంటరిగా ఏకాంతంగా. ఈ మధ్యాహ్నం ఒక మంచి డెసిషన్ తీసుకొని వెళ్ళండి. మీకు చేతులు ఎత్తి మొక్కుతాను నేను కావాల్సిన విషయంలో. ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. మీరు చూడండి కావలిస్తే. ఏం చేంజెస్ వస్తాయి అంటారా? చేంజెస్ వస్తాయి. చూడండి, లాజరును చూడండి ఎలాంటి మార్పులు వస్తాయో. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక, అక్కడి నుండి చదవండి, మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా. నీ జీవితం లోకానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కడ కూర్చున్నప్పుడు? పరిచర్య చేసినప్పుడా? ఇక్కడ నిలబడి వాక్యం బోధించినప్పుడా? కరపత్రికలు పంచినప్పుడా? మంచివి ఇవన్నీ నేను కాదనట్లా. వాటన్నిటికంటే ముఖ్యంగా ప్రథమంగా చేయాల్సిన పని ఏంటి? ప్రభుతో కూర్చోవడం. నువ్వు కూర్చుంటే నీవు నెంబర్ 1 నీలో కనిపించేది, నీవు ఒక ఆకర్షణీయమైన వ్యక్తి అవుతావు. నీవు ఒక వింతగా కనబడతావు. నీవు ఒక ఆకర్షణగా కనబడతావు. యు ఆర్ లుకింగ్ డిఫరెంట్. నిన్ను చూడటానికి ఇష్టపడుతుంది ప్రపంచం. సంథింగ్ చేంజ్. ఎలా మారాడు ఇతను, ఎలా మారాడు ఇతను, ఈమె ఎలా మారింది, ఏమి కుటుంబంలో ఈ మార్పులు, బ్రదర్ గతంలో ఇలా లేరు, చచ్చిపోయినవాడు, కుళ్ళు పట్టినవాడు, వాసన పట్టినవాడు ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేపాడు. యేసుక్రీస్తు మార్చాడట, మారు మనసు పొందాడట, రక్షణ పొందాడట, బాప్తిసం తీసుకున్నాడట. చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాడు, డిఫరెంట్గా కనబడుతున్నాడు, గతంలో అలా లేడు అని మొత్తం ఆశ్చర్యపోయారు. ఎవరు చూడడానికి వచ్చారు? లాజరును చూడడానికి వచ్చారు. నా ప్రశ్న, నీవు నమ్మిన తర్వాత నీ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నీ రక్త సంబంధులకు, నీ వీధిలో ఉన్నవారికి నీలో ఏదైనా కొత్తదనం, నీవు మారావు అని నీలో ఏదైనా కొత్తదనం ఒకటైనా కనిపించిందా? హలో, వినాలి. మనలో ఏదైనా కొత్తదనం కొంచెమైనా కనిపించిందా? ఎవరికి? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ. ప్రభువు నమ్ముకున్నాడంట అతను. వండర్ఫుల్ బ్రదర్, ఎంత మారాడు బ్రదర్. అక్క, ఆ చెల్లి ప్రభువు నమ్ముకునిందంట, ఎంత మారింది బ్రదర్. నేను చెప్తాను, వీళ్ళనే లెక్కలోకి తీసుకోండి. ఎవరిని? ఎవరిలో అయితే మార్పులు కనబడుతున్నాయో వాళ్ళనే లెక్కలోకి తీసుకోండి. నన్నైనా ఇంకొకరినైనా. నేను మారకపోతే నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అక్కర్లా. గతంలో నీ నోటికి ఇప్పటి నీ నోటికి మార్పు ఉందా? గతంలో నీ సహవాసానికి ఇప్పటి సహవాసానికి మార్పు ఉందా? అసలు రక్షించబడిన వ్యక్తిని ఏమంటాడో తెలుసా ప్రభువు? చూడండి ఒక మాట, ఎఫెసీ పత్రిక, లేకపోతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 చాలాసార్లు చదివాం కాగా, ఇది న్యూ ఇయర్ రోజు చదువుకుంటాం మనం. న్యూ ఇయర్ రోజు చదువుకోవాల్సింది కాదమ్మా ఇది. కొత్త సంవత్సరం, పాత విగతించను కొత్త వాయన్. వస్తువుల గురించి చెప్పలే అక్కడ, చెప్పింది వ్యక్తిని గురించి. చూడండి ఇప్పుడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు, అవి కాదు, వాడు నూతన సృష్టి. వాడు నూతన సృష్టి. నీవు ఒక కొత్త సృష్టిగా కనపడతావు. నీవు వింతగా కనపడతావు. నీవు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తావు. నీలో మార్పులు ప్రపంచానికి ఆకర్షణీయంగా ఉంటాయి. నీలో పరిశుద్ధత చాలా రమ్యంగా కనబడుతుంది. నీ మాటలలోని దయారసం చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది. నీ పోకిరితనం పోతుంది, నీ సరసోక్తులు పోతాయి, నీ చెడ్డ అలవాట్లు పోతాయి, చెడ్డ సహవాసం పోతుంది, పూర్తిగా మారిపోతావు, కొత్త వ్యక్తిగా కనబడతావు. ఎప్పుడు ప్రభువు దగ్గర వ్యక్తిగతంగా సహవాసం చేసే వారిని గురించి మాట్లాడుతున్నాను. నమ్మండి, ఇది మీ జీవితాల్లో జరగకపోతే నన్ను కాలర్ పట్టుకొని ప్రశ్నించండి. మనకు రాదు.
మనకు అసలు అది ఆ సరిదిద్దుకుందామన్న ఆలోచనే మనకు రాదు. మార్పు చెందాం, ఏది చూపించండి, చూపించండి. రక్షించబడ్డాం, చేతులు ఎత్తేస్తాం, బాప్తిస్మాలకు వచ్చేస్తాం, అయిపోయా. లేదు, ఏది చేంజ్ చేసేది? ప్రియులరా, వ్యక్తిగతంగా ప్రభువుతో సహవాసం చేస్తే తప్పనిసరిగా వాళ్ళు లోకానికి ఆకర్షణగా ఉంటారు. అనేకులు లాజరును చూడడానికి వచ్చారు. చూడండి, 1-2 సందర్భాలు జస్ట్ నేను జ్ఞాపకం చేస్తాను. మార్పు చెందిన వ్యక్తుల జీవితాలు ఎట్లా ఉంటాయంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చూస్తారు అక్కడ నుండి, వారు నడచుచు అంటే 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 అర్థం ఏంటి? గతంలో చెప్పాలి. ఇప్పుడు నడుస్తున్నాడంటే అర్థం ఏంటి? గతంలో నడవలేదని అర్థం. ఇప్పుడు ఏమన్నాడు? దేవుని స్తుతించుట. ఇంతకుముందు ఏమడిగేది? వెండి బంగారాలు అడిగేవాడు, డబ్బు అడిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. నోరు మారింది, నడక మారింది. ప్రజలు చూచి శృంగారమును దేవాలయపు ద్వారము దగ్గర భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి, ఆ మాట పట్టుకోండి ఎంత బాగుందో, పరవశులైరే, అడ్మైర్డ్, పరవశులైరే. ఎంత అద్భుతమైన మార్పు ఈ వ్యక్తి జీవితంలో! ప్రభు ఎంత గొప్పగా మార్చాడు ఆమెని. అమ్మా బాప్తీసం తీసుకోవడం కాదమ్మా భక్తి, చేతులెత్తడం కాదమ్మా భక్తి, మందిరాల్లో వచ్చి కూర్చోవడం కూడా కాదమ్మా భక్తి, బ్రతుకు లోకానికి ఆశ్చర్యంగా కనిపించడమే భక్తి. మోసపోతున్నాం మనం. చర్చిలో వచ్చి కూర్చుంటే చాలనుకుంటున్నాం, ఆరాధన తీసుకుంటే చాలనుకుంటున్నాం, నియామ కూడికల్లో కనబడితే చాలనుకుంటున్నాం. కాదమ్మా, అది కాదు జీవితం, బ్రతుకు. మార్పు కనబడాలి, ప్రజలు ఆశ్చర్యపోవాలి, పరవశులైపోవాలి. మార్చబడిన ఆ యవ్వన సోదరి చూసావా బ్రదర్? ఏం మార్పన్నా, ఎంత భయంకరమైన అమ్మాయి, ఎట్లా మార్చబడిందన్నా. ఎప్పుడు వస్తుంది ఈ సాక్ష్యం? చెప్పండి, నాకు కావాలి. ఎప్పుడు వస్తుంది ఈ సాక్ష్యం? ప్రభువుతో వ్యక్తిగతంగా కూర్చొని సమయాన్ని గడిపినప్పుడు. ఎందుకు లేదు ఆ సాక్ష్యం అంటే ఇదే సమస్య. ఏం లేదు మనకు? ప్రభువుతో వ్యక్తిగత సహవాసం లేదు. చేయండి, మీ జీవితాలు మార్పు సమాజానికి కనబడకపోతే అప్పుడు అడగండి. ఇది మొదటి మార్పు. రెండవది చూడండి, ఎంత వండర్ఫుల్గా కనబడతారు తెలుసా ప్రభుతో సహవాసం చేస్తే. 12వ అధ్యాయం 11వ వచనం, అదే 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరిని బట్టి? సమాధానం కావాలి. ఎవరిని బట్టి నమ్ముకున్నారు? లాజరుని బట్టి. నీవు ప్రభువుతో సహవాసం చేస్తే నీ ద్వారా కొద్దిమంది అయినా ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారు. వింటున్నారా? నీ ద్వారా కొద్దిమంది అయినా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారు. నీ ద్వారా కొద్దిమంది అయినా రక్షించబడతారు. వింటున్నారా? నీ ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడతాయి. నా మాట వినబడుతుందా? మీ ద్వారా ఒకరిద్దరైనా యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. అర్థమవుతుందా? మీ ద్వారా తప్పనిసరిగా కొందరిలోనైనా మార్పులు వస్తాయి. నా మాట అర్థమవుతుందా? మీ ద్వారా ఒకరిద్దరైనా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారు. ఇప్పుడు చెప్పు, నీ ద్వారా ఎంతమంది వచ్చారు? నీ ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారి సంఖ్య ఎంత? అతన్ని బట్టి అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. తమ వారిని విడిచిపెట్టారు, పాపాన్ని విడిచిపెట్టారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అసలు నీవే కదా సువార్త. ఎంతమందిని తెస్తున్నావు ప్రభు దగ్గరికి? ఎవరెవరు వచ్చారు? ఇది స్వార్థికుల పని, ఇది పెద్దల పని, పలాని వ్యక్తుల పని, మన ఆలోచన. అసలు అంత్యోక్య సంఘం ఎట్లా ఏర్పడింది తెలుసా? ఒక వచనం చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 10
11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరెవనికి నీ వాక్యము బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించలే. భయపడి పారిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. కుప్రీలు కొందరు, కురేనీలు కొందరును వారిలో ఉండరు. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించారు. ఎట్లా ప్రకటించారు? నాకు ఎన్నిసార్లు నేను చెప్పింటాను ఈ మాట మీకు. వారు ఎట్లా ప్రకటించారు సువార్త? బూరలు పట్టుకొని, మైక్ పట్టుకొని ప్రకటించారా? మాటలాడుచు స్వార్థ ప్రకటించారు. మాటలాడుచు స్వార్థను ప్రకటించారు. జస్ట్ మామూలుగా మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ స్వార్థ ప్రకటించారు. నీవు పనిచేసే స్థలంలో మాట్లాడుతూ స్వార్థ ప్రకటించావా? ఇప్పుడు వీధుల్లోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం చాలా కష్టం. ఇప్పుడు అవసరమైన స్వార్థ ఇదే, మాట్లాడుతూ స్వార్థ ప్రకటించడం. మనకు ఒక మూసాలోకి వెళ్ళిపోయాం. స్వార్థ అంటే ఇదే, స్వార్థ అంటే ఇట్లే. నీవు పనిచేసిన స్థలంలో నువ్వు ప్రకటిస్తావే, అది కూడా స్వార్థే. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకటిస్తావే, అది కూడా సువార్తే. ఎవరైతే ప్రభువుతో వ్యక్తిగత సహవాసానికి అలవాటు పడతారో వారు సువార్తను ప్రకటించకుండా ఉండలేరు. వారు ప్రకటించిన తర్వాత కొందరైనా తప్పకుండా ప్రభు దగ్గరికి వస్తారు. సహవాసం చేయకుండా సువార్త ప్రకటించవచ్చు అంటే అబ్సల్యూట్లీ ప్రకటించవచ్చు. నేను చెప్తున్నాను, ప్రభువుతో వ్యక్తిగతంగా కూర్చోకుండా, సమయం గడపకుండా, సహవాసం చేయకుండా సువార్త ప్రకటించవచ్చు. ఎస్, ప్రకటించవచ్చు. కార్యం ఉండదు. గుర్తుపెట్టుకోండి, కార్యం పెద్దగా జరగదు. ప్రభు దగ్గరికి రా, అక్కడి నుండి దేవుని దగ్గర కూర్చొని అక్కడి నుండి బయలుదేరు. చూడండి ఒక వచనం, లూకాసు వార్త లేకపోతే 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం మొదటి 9వ అధ్యాయం 2వ వచనం. దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. ఎవరు పంపింది? ఎవరు? ప్రభు. ఎక్కడి నుండి పంపాడు? తన దగ్గర నుండి పంపాడు. వారు ఆయన దగ్గర కూర్చొని ఉన్నారు రాత్రి అంతా. అప్పుడు పంపారు, మీరు వెళ్ళండి అన్నాడు. తిరిగి ఏం చేశారు వాళ్ళు? 10వ వచనం. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియక చేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళాను. మరలా ప్రభువును తీసుకున్నాడు. ప్రభు వారిని వెంటబెట్టుకున్నాడు. కలిసి వెళ్ళారు. మళ్ళీ ప్రభువుతో సహవాసం చేశారు. మళ్ళీ పొద్దున్నే ఎక్కడి నుండి బయలుదేరారు వాళ్ళు? ప్రభు దగ్గర నుండి బయలుదేరారు. వినాలి. స్వార్థ అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గర సమయం గడపడం, దేవుని దగ్గర నుండి బయలుదేరడం, మళ్ళీ ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర నుండి వెళ్ళడం, స్వార్థ ప్రకటించడం, మళ్ళీ ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర నుండి వెళ్ళడం, స్వార్థ ప్రకటించడం, మళ్ళీ దేవుని దగ్గరికి రావటం. ఇంతే, ఇది కంటిన్యూ ప్రాసెస్. మనం ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళం, ఆయన దగ్గర కూర్చోం, ఆయనతో సహవాసం చేయం, డైరెక్ట్ పోవడమే. వ్యక్తిగత సహవాసమే ఉండదు దేవునితో, కానీ ప్రభువుని గురించి ప్రకటించడానికి వెళ్ళిపోతాం. మంచిదేనండి, కాదనట్లా. ఇది ఉంటే మీరు చేసే పని ఫలం వస్తుంది. మీ పనికి ఫలితం ఉంటుంది, నా పనికి ఫలితం ఉంటుంది. నా వర్తమానం ఫలించాలి అంటే నేను ప్రభు దగ్గర నుండి రాకపోతే రూపాయికి పనికిరాదు వర్తమానం. నేను ప్రకటించే సువార్త ఒక 2 ఆత్మలైనా రక్షించాలంటే నేను ఎక్కడి నుండి రావాలి? ఆయన యొద్ద గడిపి ఆయనతో సహవాసం చేసి బయలుదేరాలి. ప్రియులరా, మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలీదు, కానీ ఈ మధ్యాహ్నం మాత్రం ఒక మంచి నిర్ణయంతో ఇక్కడి నుండి మనం బయటికి వెళ్ళాలి. నేను మరి గురించి చెప్పడానికి సమయం లేదు, నేను ముగిస్తున్నాను. మరొకసారి మాట్లాడుకుందాం. మృతులలో నుండి తిరిగి లేచిన ఒక వ్యక్తి జీవితంలో కనిపించే తప్పనిసరి లక్షణం, రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్న ఒక వ్యక్తి జీవితంలో కనిపించాల్సిన ఖచ్చితమైన లక్షణం, తప్పనిసరి లక్షణం, ప్రభువుతో వ్యక్తిగతంగా సహవాసం చేయటం. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో
ఒకడు. గతములో లేడు దేవుని దగ్గర. ఇప్పుడు రక్షించబడ్డ తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, అనగా మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చున్నాడు? ప్రభు దగ్గర కూర్చున్నాడు. అమ్మా యా, తెల్లవారుజామునే, వేకుజామునే ఒక అరగంట ప్రారంభ దినాల్లో తప్పనిసరిగా కేటాయించండి. 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం చదవండి. తప్పనిసరి జీవితంలో ఈ అలవాటు లేకుండా మన బ్రతుకు దినాలలో నీవు శ్వాస విడిచేంత వరకు తప్పనిసరిగా ఈ అలవాటును మాత్రం మానుకోవద్దు. ఒక్క అరగంట ముందు లేవండి. ఒక్క అరగంట మాత్రమే సమయాన్ని కేటాయించండి. చాలు. తప్పనిసరిగా మార్పులు కనబడతాయి. మృతులలో నుండి తిరిగి లేచిన ఒక ఇంటికి ఉండే రెండవ లక్షణం సహవాసం. ఒకటి ఏంటి చెప్పండి? ఉపచారం. ఏ ఉపచారం? లోపము లేని పరిచర్య. కష్టం పెట్టుకొని, ఆయాసం పెట్టుకొని, వ్యసనం పెట్టుకొని, చింత పెట్టుకొని పరిచర్య కాదు. ప్రభు ఏం కరెక్ట్ చేయాల, నువ్వు పర్ఫెక్ట్ అమ్మా, నువ్వు పరిచర్య కానివు అని అన్నాడు. లోపము లేని పరిచర్య. 2, మానని సహవాసం. ఎవరితో? ప్రభుతో. వ్యక్తిగతంగా కూర్చొని సహవాసం చేయండి. నీవు దిద్దబడితేనే జ్ఞాపకం పెట్టుకో, మన మృతుల్లో నుండి తిరిగి లేచినట్లు. నీకు దిద్దుబాటే లేదు అంటే నీ రక్షణ సరి అయింది కాదు. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాట. నీకు పరిచర్య కానీ సహవాసం కానీ నీకు అలవాటే లేదంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ రక్షణలోనే తేడా ఉంది. నీ రక్షణలోనే తేడా ఉంది. నీ తీర్మానం సరి అయింది కాదు. నువ్వు నడుస్తుంది, చేస్తున్నావు, నీ పరిచర్య జరిగిస్తున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు. ఎందుకంత కష్టం? ఎందుకంత వ్యసనం? ఎందుకంత తొందరపాటు? నెమ్మదిగా హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమించి పరిచర్య చేస్తారు. లోపము లేని పరిచర్య, మానని సహవాసం. 2వది పరిమళ వాసనతో కూడిన ఆరాధన. ఎవరిది అది? మరియా ఆయన పాదములకు అత్తరు పూసెను. మరొకసారి ఈ సంగతులు ఆలోచించేద్దాం. ఇప్పటికీ మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. పునరుత్థాన గృహం, మృతులలో నుండి తిరిగి లేచిన ఒక ఇంటిలో కనిపించాల్సిన లక్షణాలు, రక్షించబడిన ఒక వ్యక్తి జీవితంలో కనిపించాల్సిన లక్షణాలు: లోపము లేని పరిచర్య, మానని సహవాసం. ఒక చిన్న నిర్ణయం తీసుకుంటారా? ప్రభువా, నీతో తప్పనిసరిగా ఒక సమయం గడపటానికి వీలు చేసుకుంటాను. అలా గడిపితేనే నీ మార్పు లోకానికి కనబడుతుంది. నీ ద్వారా కొందరైనా ప్రభు దగ్గరికి వస్తారు. ఆ ప్రయత్నం చేయండి, తీర్మానం చేయండి. ఈ మధ్యాహ్నమే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ స్థలంలో నుండి బయటికి వెళ్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది అని. సరైన రక్షణ లేక, రక్షించబడ్డా మీతో సహవాసం లేక, లోపభూయిష్టమైన బతుకులతో పరిచర్య చేస్తున్నవారు, మీతో వ్యక్తిగతంగా సహవాసం చేయటం అన్న అనుభవమే లేకుండా నేటి వరకు భక్తి జీవితంలో కొనసాగుతున్నవారు, ఈ మధ్యాహ్న కాలం వేళ సంధించబడటానికి సాయం చేయండి. మీతో వ్యక్తిగతంగా సమయాన్ని గడపగలిగితేనే మా జీవితాలు లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మేము వింతగా కనిపిస్తాం. మా బ్రతుకులలో మార్పు కనిపిస్తుంది. మేము అనేకులకు మాదిరి అవుతాం. ప్రభువా, మమ్మల్ని మీకు సమీపంగా ఉండునట్లుగా సహాయం చేయండి. మీతో సహవాసం, మీతో వ్యక్తిగతంగా ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని సమయాన్ని గడపటం మా బ్రతుకు దినాలలో తప్పనిసరి అలవాటు కావటానికి సహాయం చేయండి. మాకు ఆ మనస్సు ఇవ్వండి, మాకు ఆ తీర్మానాన్ని ఇవ్వండి, సహాయం చేయండి. తద్వారా అనేకులకు మేము మాదిరి అవుతాం. తద్వారా కొందరినైనా ప్రభు దగ్గరికి తీసుకొస్తాం. అనేకులు నిత్యాగ్ని నుండి తప్పించబడతారు. ప్రభువా, మమ్మను అలా చేయండి, మమ్మల్ని అలా మార్చండి. మా సంఘంలో ఆ మార్పు కనిపించటానికి సహాయం చేయండి. ఎందరైతే రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారో వారందరూ వారి జీవితాలు పరిసర ప్రాంతాలలో ఉన్న వారికి మాదిరిగా కనిపించటానికి కృప చూపండి. ఒక్కొక్కరు ఒక అద్భుతమైన వింతగా, ఆశ్చర్యమైన కార్యాలుగా వారి జీవితాలు కనిపించటానికి సహాయం చేయండి.
మా సంఘాన్ని అలా మార్చండి, మా కుటుంబాలను అలా మార్చండి. మాకు ఐశ్వర్యము లేకపోయినా పర్వాలేదు, విలువైన వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, ఖరీదైన భవనాలు లేకపోయినా పర్వాలేదు, మాదిరి జీవితాలను ఇవ్వండి ప్రభువా. లోపము లేని బ్రతుకులను ఇవ్వండి. నిత్యాగ్నికి వెళుతున్న కొందరినైనా మా జీవితాల ద్వారా మీ దగ్గరికి తీసుకురావటానికి మాకు సహాయం చేయండి. మమ్మను మార్చండి, మమ్మను సరిదిద్దండి, మమ్మను క్రమపరచండి. చెదరి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు చేరువచ్చిన మా అందరిపై కుమరించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.